హాయ్ అండి, అందరికి ఇన్యాల్సల్ ఛానల్కు స్వాగతం. ఈ రోజు మన వీడియోలో గోంగూర రోటి పచ్చడి చేసి ఎలా చేయాలో మీకు చూపించుతా. చూడండి, ఇది ఒక కట్ట గోంగూర అంతా ఒలిసి పెట్టుకున్నాం. ఇప్పుడు శుభ్రంగా మా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. గోంగూర రోటి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఇష్టంగా తింటారు, బాగుంటది అన్నమాట. ఇది ఎర్ర గోంగూర అన్నమాట. ఎర్ర గోంగూర బాగుంటది, పుల్లగా పచ్చడికి బాగుంటది అన్నమాట. తెల్ల గోంగూర అయితే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఈ గోంగూరలో కొద్దిగా చింతపండు అవసరం లేదన్నమాట, బాగుంటది. ఇది ఆల్రెడీ ఎర్ర గోంగూర పుల్లగా ఉంటది కాబట్టి చింతపండు అవసరం లేదన్నమాట. తెల్ల గోంగూర మన నాటు గోంగూరకైతే చింతపండు కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. ఇది మొత్తం ఇట్లా ఆకులంతా ఇట్లా ఒలిసి పెట్టుకోవాలి అన్నమాట. ఒలిసి ఒక గిన్నెలో పెట్టుకొని తర్వాత మళ్ళీ అంతా కడిగి శుభ్రం చేసుకుందాం. చూడండి, అంత శుభ్రంగా ఒలిసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మట్టి ఉంది కదా, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. రెండు సిల్లుల గిన్నెలు వేసుకున్నాం. ఇంకోసారి కడుగుదాం. అంత ఇసుకిసిగ్గా ఉంది గోంగూర, మట్టి మట్టిగా. అంతా ఇట్లా సిల్లుల గిన్నెలు పెట్టి నీళ్ళన్నీ కిందికి దిగిపోతాయి. చూడండి, ఇప్పుడు అంతా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ చిల్లుల గిన్నెలు వేసుకున్నాం కదా, అంతా కిందికి నీళ్లు దిగిపోతాయి. ఇట్లా ఒడిసిపోతాయి నీళ్ళు కిందికి. ఇప్పుడు ఈ గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా శుభ్రంగా. ఇగో ఈ 15 ఎండుమిరపకాయలు, ఇగో 4 చిన్న చిన్న ఉల్లిపాయలు, ఒక తెల్లగడ్డ, ఇగో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను మెంతులు, ఇక నూనె, ఇక రాళ్ళుప్పు, ఈ ఇంగు వేసి తాలింపు వేసేటప్పుడు వేసుకుందాం. వేసి రోటి పచ్చడి చేసి చూపెడతాం మీకు. ఇప్పుడు వేసుకున్నాం కదా, బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం. బాండిల్ వేడైంది కదా, కొద్దిగా 1 స్పూను మినపప్పు వేసుకున్నాం. ఇగో 1 స్పూన్ పచ్చెనపప్పు వేయించుకొని వేసుకున్నాం అనుకో, గోంగూరలో ఎండుమిరపకాయలు గోంగూర కదా, బాగా స్మెల్ వస్తుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా దోరగా వేయించుకొని దంచుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చేసిన పద్ధతిలో మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. దోరగా వేయించుకోవాలన్నమాట. అవి మాడిపోతే పచ్చడి నల్లగా ఉంటుంది, సేదు వస్తుంది. అంతా ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాం. ఇక 1 స్పూన్ మెంతులు, ఇక రవ్వంత తగినంత జీలకర్ర, ఇవన్నీ దోరగా వేయించుకున్నాం. అవి కొద్దిగా వేగినాకే వేసుకోవాలన్నమాట. ఇవి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎందుకంటే మాడిపోతుంది. ఇప్పుడు దోరగా వేగినాయి కదా, తీసి రోట్లో పోసుకుందాం. ఇదే బాండిల్ మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇక ఎండుమిర్చి వేసి వేయించుకున్నాం. ఒక్క సిటుకు ఆయిల్ వేసుకున్నాం. సరే, ఇవి కూడా మాడిపోకుండా దోరగా వేయించుకుంటే మిరపకాయలు కూడా పచ్చడి నల్లగా లేకుండా ఉంటుంది, చేదు లేకుండా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు తీసేసుకున్నాం. వేగినాయి కదా, తీసేసుకున్నాం. ఇంకా బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, వేసుకున్నాం.
ఇది బాగా ఇట్లా కిందికి పైకి కలుపుకున్నాం. గోంగూర తొందరగా మగ్గిపోతుంది. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. మగ్గాలి కదా బాగా. ఈ గోంగూర చూసేటానికి ఆకుకూరలు చాలా అనిపించదు ఎక్కువగా, ఇట్లా నూనెలో మగ్గేటాలక కొంచెం అవుతుంది అనమాట. ఇక్కడ పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని ఇట్లా బాగా కలుపుకున్నాం. ఇట్లా అంతే నీరు నీరు అయిపోతుంది అనమాట. కడిగినాం కదా బాగా తొందరగా ఉడికిపోతుంది. ఒక ఉడకని ఉడికిపోయింది కదా నూనెలో. ఇప్పుడు దించేసుకుందాం. ఇప్పుడు దించి పక్కన పెట్టుకుందాం. రోలు శుభ్రంగా కడిగి తుడిచి పెట్టిన. ఇవి వేయించుకున్న ఎన్ని రోట్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాం సరిపోయేంత. సరిపోద్ది. సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. మిక్సీ కాడికి ఈ రోట్లో వేసుకొని దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. దోశల పిండి మిక్సీ పట్టుకుంటుంది, ఇడ్లీ పిండి మిక్సీ పట్టుకుంటుంది. ఈ చట్నీలు కూడా రోట్లో నూరుకున్నాం అనుకో బాగుంటుంది అన్నమాట. పచ్చళ్ళు కానీ చట్నీలు కానీ అవి. గోంగూర రోటి పచ్చడి అమోఘంగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అట్లా వేసుకొని తిన్న బ్రహ్మాండంగా ఉంటుంది. తొందరగా మెదిగిపోతుంది. రోట్లో ఏముంది అన్నీ వేయించినాం కాబట్టి తొందరగా మెదిగిపోతుంది. బాగా మెదిగింది. ఇట్లా బరక బరకగా ఉంటేనే పచ్చళ్ళు బాగుండేది. మిరపకాయ గింజలు అన్నమాట. చూడండి ఇంకా మెదిగింది కదా మెత్తగా. ఈ ఉడకబెట్టిన గోంగూర వేద్దాం ఇప్పుడు. గోంగూర పచ్చడి మజాక సూపర్ ఉంటుంది. ఇది పూర్వకాలం పాతకాలంన ఇట్లే మేము గోంగూర పచ్చడి చేసుకొని తినేది. బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు ఈ నూనెలు గిన్నెలు లేవు కదా. ఆమ్దము ఎన్న పూసి వేసుకునేది, ఇట్లా ఉడకబెట్టుకొని వేయించుకునేది, పచ్చడి నూరుకునే వాళ్ళం మేము అప్పుడు. బ్రహ్మాండంగా ఉంటున్నది. అప్పుడు టేస్ట్ అప్పుడే, ఇప్పుడు టేస్ట్ ఇప్పుడే. ఇక పచ్చడి బాగా మెదిగిపోయింది కదా. ఉల్లిపాయలు వేసుకుంటాం. అట్లా మేము ఇట్లే దంచుకునేది. ఇట్లా దంచితేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్గా. ఈ పచ్చి ఉల్లిపాయలు ఈ పచ్చడికి టేస్ట్ ఉండేది. అప్పుడు పండుతున్నాయి పొలాలలో ఉల్లిపాయలు. చిన్న చిన్న నాట పెద్ద పెద్ద గడ్డలు అవుతున్నాయి అన్నమాట. ఇవి కొన్ని తెల్లగడ్డలు. చూడండి, ఒక్క స్పూను వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఇంకా జన్మ ధన్యం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పచ్చడి. ఇంకా సూపర్గా ఉంటది. అంత గిన్నెలో తోడుకుందాం. పెట్టుకొని తాలింపు వేసుకుందాం పచ్చడి. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందాం కొద్దిగా. తాలింపు సరిపోద్దా నూనె? ఎందుకంటే నూనె వేసి గోంగూర మగ్గబెట్టినాం కదా. ఇప్పుడు సరిపోతుంది తాలింపు. ఇగో కొద్దిగా మినపప్పు వేసుకున్నాం. తాలింపు బాగుంటుంది అన్నమాట. కొద్దిగా పచ్చెనపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఇక 4 ఎండుమిర్చి వేసుకున్నాం.
ఇప్పుడు కొద్ది కరివేపాకు. గోంగూర రోటి పచ్చడిలో ఇంగు వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటది అన్నమాట. కొద్దిగా ఇంగు వేసుకున్నాం, ఒక చిటికెడు. బాగా మాడిపోకుండా వేయించుకొని ఇంగు తాలింపులు వేసుకుంటే బ్రహ్మాండంగా సూపర్గా ఉంటది. మీరు కూడా తాలింపు వేసేటప్పుడే ఇంగు వేసుకోండి, మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు బాగా తోరగా వేగింది కదా, ఇప్పుడు ఈ తాలింపు పెట్టి పచ్చళ్ళలో పోసుకుందాం. ఇప్పుడు అంతా ఈ పచ్చట్లో పోసుకుందాం. మా గోంగూర పచ్చడి రెడీ. ఎవరైనా తినొచ్చు. గోంగూరలో ఐరన్ ఉంటది కదా, ఎవరైనా తినొచ్చు. పిల్ల వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా పేషెంట్లైనా ఎవరైనా తినొచ్చు. సూపర్గా ఉంటది. కడుపుతుంటే వాళ్ళకైతే గోంగూర రేగబండ్లు అవంటే ఇష్టం. రేగ్గాయలు గోంగూర పుల్లటి ఇష్టం. ఈ పచ్చడి కడుపుతుండే వాళ్ళు ఇష్టంగా తింటారు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము.